పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న పరిశుద్ధులందరికీ పెసహ 3వ దినము సాయంకాల సమయమున అందరికీ షలోం. సో ఈ సంవత్సరము పండుగ ఎంత ఘనంగా జరుగుతుందంటే, పరిశుద్ధుడు నెల రోజుల నుంచే మనల్ని సిద్ధపరుస్తూ ఈ పండుగ యొక్క ప్రత్యేకత, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా మనము పొందుకుంటాము, ఎలా ఉంటే దానిని మనం పొందుకోగలుగుతాము అనేటువంటి విషయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పరమ తండ్రి పరిశుద్ధాత్మ చేత అనేక మంది సేవకులను, ఉపదేశకులను నిలబెట్టుకొని మాట్లాడుతూ వస్తున్నాడు. సో ఈ సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదివిన తర్వాత మా మధ్యలో చిరంజీవి బ్రదర్ బయట ఉంటే దయచేసి లోపల రావాలి. నేను చదువుతున్నాను. అనేకులు మెస్సయ్య మ్రానుకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. పరమ తండ్రి స్తోత్రం. ప్రార్థనలోకి వెళ్దాము. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడును, మహాగణుడును, సర్వోన్నతుడును, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యెహోవా ఎలోహిం యెహోషువ మెస్సయ్య, మీ ఘనమైన ఉన్నతమైన మహిమగల నామను బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ పస్కా పండుగలో మమ్మల్ని 3వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. పస్కాను ఆచరించుటకు అయా మీ నామను బట్టి సంఘమును, యాజకులను, సంఘానికి అంటకట్టబడినటువంటి పెద్దలైన వారిని, న్యాయకర్తలను మీరు జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచి ఈ పస్కలో అందరం కూడా యోగ్యకరంగా నాయన చేయవేయటానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి పరిశుద్ధాత్మడా నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సంఘంలో నాయన ప్రతి వారు కూడా బ్రదర్ తెలియపరిచిన రీతిగా అందరూ కూడా వాక్యానికి ఉపదేశకులై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావాలు మేము ఆరోపించి ఉన్నాం. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని అందించడం కొరకు నీ కుమారుడు నాయన నిలబడి ఉన్నాడు. బ్రదర్ వాసు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మా పితరులు నీ భక్తులైన వారితో మీరు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మడా ఈ రాత్రి నాయన నీ కుమారుని మీద నీ మహిమ మేఘమును ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు మీ మేఘము ఎక్కడైతే నిలబడిందో ఆ స్థలము క్రింద నాయన నీ బిడ్డలైన వారు నిలబడి నిన్ను స్తుతించున్నారు. నాయన మీ శరాపులు, కేరూపులు నీ కుమారుని కుడి ప్రక్కల, ఎడం ప్రక్కల కావులుగా ఉంచమని కోరుకుంటున్నాం. వెనక ముందు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఉంచమని కోరుకుంటున్నాం. మాట్లాడుచున్నవారు మీరు కదా నేనని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ కుమారుని నోటను మీ మాటలు ఉంచి ప్రతి మాట కూడా నాయన నీ కుమారుడికి మాట వెనక మాట మీరే అందిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని ప్రార్థిస్తూ మరొకసారి మీ కుమారుడు వాసు బ్రదర్ గారిని నీ రానుచాటును మరుగు చేసుకోమని కోరుకుంటూ మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఆశిస్తూ మా ప్రియుడు, లోకరక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామమున ప్రార్థించి, స్తుతించి, బ్రతిమాలు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో మనం వాక్యంలోకి డీటెయిల్గా వెళ్తే, మనము పస్కా తీసుకొని ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన గిన్నెలో ఎందుకు చేయవేశాము అంటే, మనము ఆశీర్వదించబడాలని, మన కుటుంబము దీవించబడాలని, ఆయన రాకడ వరకు మన యొక్క ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకొని
ఆయన పోలికలో మనము నడవాలనే ప్రణాళికలో మనం ఈ పండుగను ఆచరించాము. కానీ అపోస్తలుడైనటువంటి సౌలు ప్రతి పత్రికలో చూస్తున్నట్టయితే ఆయన యొక్క సువార్త చాలా కఠినంగా ఉంటుంది. ప్రతి సంఘాన్ని తాను హెచ్చరిస్తూ వారిని సరిచేస్తూ ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి పరమ తండ్రి యొక్క రాజ్యములో చూడాలనే ఒక ఆకాంక్ష, ఆ కోరిక, ఆ తపన కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప భక్తుడైనటువంటి సౌలు గారి యొక్క జీవిత చరిత్రలో ఆ పరమతనికి ఏ విధంగా అంకితమైపోయాడు అంటే ఆయన ఆజ్ఞల పట్ల కానీ ఆ సర్వోన్నతుని యొక్క పండుగల పట్ల కానీ ఎంత ఖచ్చితంగా ఆయన బోధిస్తూ ఉంటాడంటే మనకి పత్రికలలో అర్థమవుతుంది. కానీ ఆయన మరణాన్ని గురించి మనము ఆశీర్వాదకరంగా మనము ఉండాల్సినటువంటి కానీ మనం ఎలా ఉంటున్నామని సౌలు గారు చెప్తున్నారంటే, అనేకులు మెస్సయ్య మ్రానుకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. సో ఈ మాట మామూలుగా చెప్పడం లేదు. నేను ఈ మాటను అనేక పర్యాయములు మీకు చెబుతూనే వచ్చాను, కానీ అయినా మీరు వినడము లేదు అని తను రోధిస్తూ పత్రిక రాస్తాడు. ఆ సమయంలో జైల్లో ఉంటాడు. ఆ జైల్లో నుంచి తాను రోధిస్తూ ఈ పత్రికను వారికి రాయడం జరుగుతుంది. సో ఎందు నిమిత్తము యాషువాం రానుకు శత్రువులుగా ఉంటూ వచ్చారు అనేటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ 3 విషయాలలో ఆ సంఘము వారు పరమతనికి విరుద్ధముగా ఆయన మ్రానుకు శత్రువులుగా ఉంటూ ఆయన మరణానికి దూషణకరముగా ప్రవర్తిస్తూ ఆయన గిన్నెలో చేయి వేసినటువంటి వారిగా గుర్తించబడడం జరిగింది. 19వ వచనము మొట్టమొదటిగా మనము గమనించినట్టయితే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దైవము. రెండవ విషయము, వారు తము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. మూడవ విషయము, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. సో నెల రోజుల నుంచి మనము వాక్యాన్ని వింటూ ఉన్నాము, హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎంత మటుకు ఆ హెచ్చరిక ప్రకారము మన యొక్క ఘటాలను సరిచేసుకొని, మన శరీరాలను శుద్ధి చేసుకొని, మన ఆత్మలను శుద్ధి చేసుకొని, పరిశుద్ధమైనటువంటి సర్వోన్నతుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము సేవించడానికి, ఆయన పరిశుద్ధ శరీరము భుజించడానికి ఎంతమంది ఎంత మటుకు యోగ్యత కలిగి మనము ఆ గిన్నెలో చేయి వేశామో మనకు మనమే పరీక్షించుకుందాము. సో మొట్టమొదటిగా చూసినట్టయితే, నాశనమే వారి అంతము. మరి ఆశీర్వాదానికి బదులు వారు నాశనానికి ఎందుకు అప్పగించబడుతున్నారు అంటే, అనేకమైనటువంటి పరమతండ్రి యొక్క ఆజ్ఞకు విరుద్ధముగా వారి జీవితాలను అలవరుచుకొని సర్వోన్నతిని యొక్క మహిమలో ఉండాల్సినటువంటి వారు పరమతండ్రి నామానికి దూషణకరముగా సర్వోన్నతునటువంటి ఎలోహిముకు మచ్చ తెచ్చేటువంటి విధముగా వాళ్ళు జీవిస్తున్నటువంటి దానిని బట్టి సౌలు ఏడుస్తూ ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. సో నాశనమే వారి అంతము అని ఎందుకంటున్నాడంటే, వారు తిండి విషయంలో ఏ విధమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. మనకి ఈ పండుగలలో కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉన్నాము, అది సేవకులు బోధించినారు. ఎందుకంటే ఈ పండుగలలో ఈ 7 దినములు మనము పులియని రొట్టెల పండుగనే ఆచరించాలి, పులిసినది ఏదీ తినకూడదు. అలాగే మనము పస్కా ఆచరించే ముందు రోజు వరకు మన గృహాలలో ఉన్నటువంటి పులిసినది దేనిని కూడా మన గృహములో ఉంచుకోవడము కానీ, ఈ వారం రోజుల మట్టుకు వేరే వాళ్ళ ఇంట్లో దాచుకోవడము కానీ చెయ్యకుండా దానిని చెత్తబుట్టలో వేయాలి అని. అలాగే ఈ రొట్టె ద్రాక్షరసం మనము తీసుకునేటప్పుడు
మనం ఏ విధమైనటువంటి మనసు కలిగి మనము దీనిని మనం తీసుకున్నాము. కానీ అనేక మంది ఇప్పుడు ఎవరు ఏ విధంగా ఆచరిస్తున్నారో తెలియదు, కానీ చాలామంది ఈ పులి అనేది తినకూడదు అంటే ఈ వారం రోజులు బయట తినకూడదు అని ఎంత ఖండితముగా చెప్పినా కూడా ఆ మాటను చెవిని పెట్టకుండా ఆశీర్వాదానికి బదులు గిన్నెలో చేయి వేస్తున్నారు. కానీ ఆత్మతో వాళ్ళు ఆరాధించి వారి ఘటాలను సరిచేసుకొని వారి ఆత్మలను శుద్ధి చేసుకొని గిన్నెలో చేయి వేయక ఆశీర్వాదానికి బదులు శాపం కొని తెచ్చుకుంటున్న విధముగా అనేకులు ప్రవర్తిస్తున్నారు సుమా. దానిని ఎంత మట్టుకు ఆ పరమ తండ్రి సహిస్తాడు? ఇన్ని సంవత్సరాల నుంచి మనం పండుగ ఆచరిస్తున్నాము, కానీ మనలో మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు, మనల్ని శరీరాలను ఆధీనంలో ఉంచుకునేటువంటి ప్రణాళిక మనలో లేదు. ఎంత మట్టుకు శరీరానికి మనమే లోబడుతున్నాము, కానీ మనకు శరీరం లోబడడం లేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8:5 నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సొంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఎలోహిముకు విరోధమై ఉన్నది, అది ఎలోహిము ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఎలోహిము యొక్క ధర్మశాస్త్రానికి లోబడదు అంటే ఆ పరమతండ్రి సీనాయి కొండ మీద మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల విషయంలో మనము జాగ్రత్తగా మనము గమనించినట్టయితే ఆ ఆజ్ఞలను మనము మీరి వాటిలో మనము మన శరీరాన్ని మనము కాపాడుకోలేక అనేక మారు మనము తప్పిదము చేస్తూ పాపము చేస్తూ దోషం చేస్తూ మనము మలినమైనటువంటి హస్తముల చేత దుర్గంధపూరితమైనటువంటి హృదయము చేత ఆ గిన్నెలో చేస్తూ మనము చేయి వేస్తూ వస్తున్నాము. అలాంటి సమయంలో మనం పరీక్షించుకుంటే ఆ విధమైనటువంటి మనసు కలిగి గిన్నెలో చేయి వేయడం కన్నా ఆ గిన్నెలో వేయకుండా ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోకుండా ఉండడమే ఆశీర్వాదకరమని ఆ అపోస్తలుడైన సౌలు బోధిస్తున్నాడు. సో అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. సో మనందరికీ తెలుసు, లోక పాపములను మోసుకొని వెళ్ళే గొర్రె పిల్లగా ఈ భూమి మీద కరుదించి కుక్క లాంటి జీవితం జీవిస్తున్నటువంటి మనలను ప్రేమించి పందుల్లాగా తిరుగుతున్నటువంటి ఈ పాపపు లోకములో తన పోలికలో నిర్మించుకున్నటువంటి తన బిడ్డలను తన రాజ్యములో తనతో పాటు జీవితము ఆ పరిశుద్ధమైన పర్వతములో మనల్ని నడిపించాలనేటువంటి ఆ పరమతన్ని యొక్క ప్రణాళిక ఈ లోకములో పాపము నిండిపోయి గొర్రెల యొక్క రక్తము చేత వీరు పాప విమోచన పొందలేదని గ్రహించి తానే భూమిదికి వచ్చి తన రక్తము కార్చినటువంటి ఆ సర్వోన్నతుడు ఆయన పరిశుద్ధుడని ఆయన నీతిమంతుడని గుర్తెరిగి కూడా ఆ పరిశుద్ధమైనటువంటి రక్తమును మన పాపపు రక్తముతో మనము పాలుబాగు కావడము వల్ల మన రక్తములో అది చొరడము వల్ల ఆ పాపపు మరకలు ఆ పరిశుద్ధమైన రక్తానికి అంటి మనల్ని నరకములోకి నడిపిస్తుంది సుమా. కాబట్టి
మనం చేసేటువంటి పాపం ఇది పాపం అని తెలిసి కూడా ఈ పాపాన్ని మనము చేస్తూ పోతున్నాము. శరీరానికి లోబడి, శరీరేచ్ఛలకు లోబడి, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఆయన రక్తం తాగితే మనం శుద్ధి చేస్తాం కదా, శుద్ధి చేయబడతామని, ఆయన ప్రాయశ్చిత్తార్థనమున మన పాపములు ఒప్పుకుంటే ఇక పరిహరింపబడతాయని గుడ్డిగా ఆ పరమతన్ని భయభక్తులు లేక పాపము అని తెలిసి కూడా చేస్తున్నటువంటి ఈ పాపమున్నదే, అది నీకు శాపముగా, నీకు మరణము తీసుకొస్తుంది, నీ కుటుంబము నాశనం అయిపోతుంది అని గుర్తెరిగినప్పుడే పరమతండ్రి ఎందు నిమిత్తం భూమి మీద కరుదించాడు, ఎందు నిమిత్తం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఎందు నిమిత్తము ఆయన నాగటి చాలు వల్లే తన వీపు దున్నబడింది. ఒక్కసారి మనం పరీక్షించుకుందాము. ఆయన రక్తధారలు కారుచున్నటువంటి ప్రతి సమయములో, ప్రతి రక్తపు బొట్టులో ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన యొక్క ప్రేమ ఇమిడి ఉన్నదని గుర్తెరిగి మనం ఆయన గిన్నెలో చేయి వేయకపోతే ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఆలోచింతము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎప్పుడైతే మనము పాపము అని తెలిసి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తూ పాపమునకు బలి ఇక ఉండదు అని తెలిసి కూడా ఆ పాపములోనే ఉండి ఆ పాపమును విడిచిపెట్టక అదే పాపపు అస్త్రముల చేత పరిశుద్ధమైనటువంటి ఆ గిన్నెలో మనము చేయి వేసిన దానిని బట్టి మనకు తీర్పు ఏ విధంగా ఉంటుందంటే తీక్షణమైన అగ్నియు ఇక ఉంటుంది. అగ్నిలో మనము నిత్యము కాలుతూ మనము పాతాళములో పడబోయేటువంటి సమయము మనకు ఆసన్నమైంది అని మనము గ్రహించకపోతే మనము ఈ పరిశుద్ధ గ్రంథము పట్టుకొని పండుగలు ఆచరించి మందిరముకు వచ్చి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నామని ఆయన బిడ్డలమని చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గుగా అనిపిస్తుందని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఎందుకోసం వచ్చాడు? ఆయనకు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన మన పాపముల కోసం ఆయన బలియాగాల్సినటువంటి అవసరం ఏముంది? అది కూడా మనము గ్రహించక మనము పాప యోచనలు బుద్ధిపూర్వకంగా మనం చేస్తున్నామే, దానికి శిక్ష మనము భరించలేనంత శిక్ష మనకు కలుగుతుంది. తెలియనంత మట్టుకు పరమతాన్ని మనల్ని క్షమిస్తాడు. తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా చేసేటువంటి ఈ పాపము మనకు ఆశీర్వాదానికి బదులు శాపం తెస్తుందని సర్వోన్నతుడైనటువంటి యెహోవా మనకు హెచ్చరిస్తున్నాడు. అలాగే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా తీసుకొందురు గనుక జనులు మరీ అధికముగా పాపము చేయవాలని వారు కోరుదురు. సో పరమతండ్రి ఒకానొక స్థితిలో
మనము లేమిలో ఉన్నటువంటి సమయంలో ఆ పరమతండ్రి మనల్ని ప్రేమించి ఆయన నామము ధరించుకున్న దానిని బట్టి మనల్ని ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన నీతి రాజ్యములో మనల్ని చేర్చాలనేటువంటి తాపత్రయముతో ఉన్నటువంటి ఆ సర్వశక్తిమంతుని యొక్క మాటలు వినక ఆ పరమతండ్రి ఆశీర్వదించిన తర్వాత ఆయనకు దూషణకరంగా ఇంకా మనము పాపం చేస్తూనే వెళ్తున్నాము. ఆ పాపము చేయడము ద్వారా మనము ఆయన యొక్క ఉగ్రతకు లోనవుతున్నాము. కాబట్టి అలాంటి పాపములు మనం చేస్తున్నప్పుడు మన అంతరాత్మ మనకు గద్దించడం లేదా? మన శరీరమునకు మనము లోబడుతున్నాము కదా, ఆ పరమతండ్రి యొక్క ఆజ్ఞను ఆ సమయంలో ఆయన ధర్మవిధులు మనకు గుర్తుకు రావడం లేదా అనేది మనం పరీక్షించుకున్నప్పుడు మనకే సిగ్గు కలుగుతుంది. మనకు మనమే తల వంచుకొని జీవించాల్సినటువంటి అవసరం వస్తుంది. మన పిల్లలు కూడా ఆశీర్వాదం పొందకుండా శాపములకు గురి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సుమా. సో పరమతండ్రి రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి భయభక్తులు కలిగి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి ఉండి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి మరణానికి ఆశీర్వాదకారముగా మనం ఉండాలి తప్ప మనము శాపభరితమైనటువంటి జనాంగంగా మనం ఉన్నట్టయితే మనంత భ్రష్టులు ఇంకొకరు భూమి మీద ఉండరు అని గ్రహించాలి సుమ. సో ఇక రెండవ విషయము, తాము సిగ్గపడాల్సినటువంటి సంగతుల యందు అతిశయపడుచూ ఉన్నారు. చాలామంది అనేక విధాలైనటువంటి పాపములు చేస్తూ, అనేక విధమైన దోషములు చేస్తూ, అనేక రకమైనటువంటి అపరాధములు చేస్తూ వాటి నుంచి పశ్చాత్తాపపడకుండా వాటిని ఇంకా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి సమయములో వారు చేసినటువంటి దానిని గురించి పరమతండ్రి యొక్క ఆజ్ఞలు తెలిసి కూడా నేను ఇలా తప్పు చేస్తున్నాను, ఈ పాపం చేస్తున్నాను అని వాళ్ళు రోధించాల్సినది పోయి వారికి వాళ్ళే ఇది సరిగానే చేస్తున్నానని సమర్థించుకుంటున్నారు సుమ. ఎంత మట్టుకు పరమతండ్రిని మనము సంతోషపరుస్తున్నాము, ఎంత మట్టుకు ఆయన మ్రాను త్యాగమును మనము మహిమపరుస్తున్నాము, ఎంత మట్టుకు ఆయన రక్తమును మనము పరిశుద్ధముగా మనము ఎంచుతున్నాము. మన శరీరము ఆయన యొక్క ఆలయమై ఉన్నదని మనం గుర్తెరిగి కూడా ఆయన ఆలయమైనటువంటి ఈ దేహమును దుర్గంధపూరితమైనటువంటి ఈ దేహము యొక్క ఆలయముగా మార్చుకొని అపవాది యొక్క క్రియలకు వాటి తలంపులకు చోటిచ్చి ఆ సర్వశక్తివంతునికి వేదన కలుగజేస్తున్నాము. ఆయన కొండ మీద రాత్రంతా కన్నీటి ప్రార్థన చేసింది దేనికోసం అంటే ఈ మన పాపములను బట్టే. మనం ఆయనను ఎరిగి ఉండి కూడా ఈ పాపముల నుంచి మనం విడుదల పొందకపోవడాన్ని బట్టి మనం ఇంకా ఎదిగినా కొద్దీ ఆ పాపములోనే ఇంకా మనము ఎదుగుతూ వస్తున్న దానిని బట్టి ఆ సర్వోన్నతుడు ఆయన కన్నీటి ప్రార్థన చేస్తూ మన కోసం ఆయన క్రయధనమైనాడు. కానీ అయినప్పటికీ మనము అదే పాపములోనే వెళ్తున్నాము, ఆ పాపములోనే మనము జీవిస్తూ వస్తున్నాము సుమ. కాబట్టి పరిశుద్ధమైనటువంటి తండ్రి యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన పండుగల యొక్క ఆశీర్వాదము మనము పూర్ణంగా మనము సంపాదించుకోవాలంటే మనం ఏ విధంగా మన శరీరాన్ని పరిశుద్ధముగా పవిత్రముగా మనం ఉంచుకోవాలి సుమ. ఒకసారి మనకు మనమే పరీక్షించుకోవాలి. మన హృదయం ఏ స్థితిలో ఉంది, మన మనసు ఏ విధంగా ఉంది పరిశీలించుకోవాలి. హృదయపు లోతుల్లోకి వెళ్ళి ఏ విధంగా ఉన్నాము, ఆయన వాక్యానికి లోబడుతున్నామా లేక ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నామా పరీక్షించుకున్నప్పుడు మనకు మనమే సమాధానము మనం వెతుక్కుంటాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుచున్నారు. సో మేము ఇలా చేస్తున్నాము కదా, ఇంకా పరమతండ్రి ఏం శిక్షిస్తున్నాడు,
శిక్షిస్తే మనము పరలోకం చేరి మనము ఆయనతో ఉంటామనే గ్యారంటీ మనకుందా అనేటువంటి ఒక భావముతో అనేక మంది పాపం చేస్తూ వస్తున్నారు సుమా. సో ఎందుకంటే మనం పాపం చేసిన వెంటనే మనకు శిక్ష రావడం లేదు. ఆ శిక్ష రాకపోవడాన్ని దాన్ని బట్టి ఇంకా మితిమీరి పాపం చేస్తూ ఆయనకు దూషణకరంగా మనం ప్రవర్తిస్తున్నాము. కానీ ఒకానొక సమయం వస్తుంది సుమా, ఈనాడు మన శరీరాన్ని బట్టి విర్రవీగితే, మన స్థితిని బట్టి మనం విర్రవీగితే, మన యొక్క స్థితిగతులను బట్టి మనం విర్రవీగితే, ఒకానొక సమయం మన పాపము మనల్ని పాతాళంలోకి పడివేసి, ఆ పాతాళములో అగ్ని గంధకములలో మనం నిత్యము మండేటువంటి అగ్నిలో మనల్ని పడదోయబడతాము అనేటువంటి విషయము గ్రహించనంత మట్టుకు నీవు పాపము విడిచిపెట్టవు సుమా. ఆ పాపము నీలో ఉన్నంత మట్టుకు నీవు పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన మాట వినలేవు, ఆయన ఆజ్ఞకు లోబడలేవు, ఆయన ఆశీర్వాదం నీవు స్వతంత్రించుకోలేవు అని గుర్తెరిగినప్పుడే పరమ తండ్రి యొక్క రక్తము సేవించినప్పుడు పరిశుద్ధత నీలో ప్రవేశిస్తుంది సుమా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు ఎలోహిం రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, మనము శరీర కార్యములు చేస్తూ ఆయన గిన్నెలో మనము చేయి వేస్తున్నాము. మనకు తెలుసు శరీరము ఆత్మకు విరోధమని, శరీరముకు ఆత్మకు ఎప్పుడూ యుద్ధమే జరుగుతుందని, శరీరమును ప్రేమించేవాడు ఆత్మకు దూరం అవుతాడని, శరీర కార్యాలు జరిగించేవాడు ఆత్మకార్యములు వాళ్ళలో ఉండవని తెలిసి కూడా మనము శరీరానుసారంగా మనము జీవిస్తూ వస్తున్నాము. అవేమిటి అంటే జారత్వము. సో కొన్ని పదాలు మనకు కొన్ని అర్థం కావు. అంటే జారత్వం అంటే ఏంటి, అపవిత్రత అంటే ఏమిటి, కామతత్వము అంటే ఏమిటి, విగ్రహారాధన అంటే ఏమిటి, అభిచారము అంటే ఏమిటి, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. సో జారత్వము అంటే చాలామందికి కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. ఈవెన్ నాకు కూడా మొన్నటి వరకు దీని గురించి కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో జారత్వము అంటే ఏమిటి అంటే, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ, పురుషుడు తన భార్య ఉండగా వేరొక స్త్రీతో సాంగత్యము చేయడము అనేది జారత్వము. అలాగే స్త్రీ తను పెళ్లి చేసుకొని తన భర్త తనతో పాటు ఉండగా వేరొక పురుషునితో సాంగత్యము చేయడము జారత్వము. ఈ జారత్వం విషయంలో అపోస్తలుడైనటువంటి సౌలు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. జారత్వం గురించి మన 1 కొరింథీలో మనం చూసుకున్నట్టయితే 6వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్టయితే ఎంత కఠినంగా ఆయన మాట్లాడుతుంటాడో మనం గమనించవచ్చు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జాగ్రత్తగా వినండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ
జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరముకు అంటే భర్త తన అర్థభాగము భార్య, భార్య తన అర్థభాగము భర్త. సో భర్త జారత్వము చేస్తే తన భార్యను మోసం చేస్తున్నాడు, తన భార్యకు లోబడడం లేదు, తన భార్యను ప్రేమించడం లేదు. అలాగే భార్య తన భర్త ఉండగా వేరొకరితో సాంగత్యం చేసినప్పుడు తన భర్తను గౌరవించడం లేదు. కాబట్టి జారత్వ విషయంలో సౌలైతే మీ ఎంత కఠినంగా మాట్లాడతాడంటే, ఇదే 6వ అధ్యాయము 5వ వచనంలో మీకు సిగ్గు రావాలని ఈ మాట రాస్తున్నాను అంటూ వీటన్నిటి గురించి మాట్లాడుతూ వస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఎంత కఠినముగా ఈ శరీర క్రియల విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటాడంటే, ఎవరైతే దీనిని జయిస్తాడో వారు మాత్రమే ఆయన యొక్క రాజ్యంలో చేరుతారు, ఎవరైతే దీనిని కొనసాగిస్తారో వారు ఆయన సంబంధి కాదు. కాబట్టి అన్యజనుల మధ్య మీ యొక్క ప్రవర్తనను బట్టే, మీ యొక్క క్రియలను బట్టే, మీ యొక్క అసహ్యమైనటువంటి కార్యములను బట్టే, బుద్ధిపూర్వకంగా మీరు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టే నా యొక్క పరిశుద్ధమైనటువంటి నామము దూషించబడుతుంది. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను ప్రాణం పెడితే మీరు నన్ను దూషణకు పాలు చేస్తున్నారు, అవమానాలకు పాలు చేస్తున్నారు. కానీ మీరు ఒకానొక దినమున నేను చెయ్యి విడిచినప్పుడు మీ యొక్క స్థితిగతులు ఏమవుతాయో, మీకన్నా అన్యజనాంగము చాలా రెట్లు మెట్లు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రము తెలియకయే నన్ను అనుసరిస్తున్నారు. కానీ మీరైతే ధర్మశాస్త్రము తెలిసి కూడా నాకు విరోధముగా శరీర క్రియలు జరిగిస్తూ పాపపు యోచనల చేత పరిశుద్ధమైనటువంటి పరమతండ్రి యొక్క ఆత్మకు దూషణకరముగా ఆయనకు దుఃఖము తెచ్చేటటువంటి విధముగా ప్రవర్తిస్తున్నారు అని ఆ అపోస్తలుడైనటువంటి సౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. అలాగే అపవిత్రత అంటే లైంగిక పాపములు, దుష్టక్రియలు, పోకిరి చేష్టలు. సో 3వది కామతత్వం అంటే మోహము, తన కోరికల ప్రకారము నడుచుకోవడము, విచ్చలవిడిగా ప్రవర్తించడము. విగ్రహారాధన ఆత్మలను నమ్మడము, వ్యక్తులను ఆశ్రయించడము, బొమ్మలను ఆరాధించడము. ఇదే ఆరాధన. మనము మనుషులను హెచ్చించినా కూడా అది విగ్రహారాధన అవుతుంది సుమా. కాబట్టి మన యొక్క స్థితిని మనం హెచ్చించుకున్నా కూడా, మనముగా హెచ్చించుకున్నా కూడా అది మనం విగ్రహారాధన చేసినటువంటి వారముగా గుర్తించబడతాము. అభిచారం అంటే మంత్ర విద్య, ప్రేతార్పణ, దయ్యాలను ఆరాధించడము, మారక ద్రవ్యాలు వాడటము. సో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మనం మందిరానికి వస్తున్నాము, కానీ ఇంకా మన పితరుల యొక్క మూఢనమ్మకాలు మనం విడిచిపెట్టడం లేదు సుమా. కొంతమంది మంగళవారం అంటారు, కొంతమంది అమావాస్య అంటారు, నానా విధాల చేత కొంతమంది స్థితులు మంచి రోజు అంటారు. ఎంత మట్టుకు నువ్వు ఆయన వాక్యానికి లోబడుతున్నావు? ఎంత మట్టుకు నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావు? ఎంత మట్టుకు నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావు? ఆయన మనల్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాడు సుమా. ఎందుకంటే ఆయన రాకడ సమీపమైనది. ఆయన జనాంగం కాని వారిని ఆయన పట్టించుకోడు, వారు పాపము చేసిన ఆయన పట్టించుకోడు. కానీ ఆయన బిడ్డలుగా ఉండి, ఆయన నామము ధరించుకొని, ఆయన రక్తము చేత కడగబడి, ఆయన పరిశుద్ధతను స్వతంత్రించుకున్నటువంటి మనము ఏమాత్రము ఆయనకు విరుద్ధముగా ఉన్న ఆయన ఓర్చుకోలేడు సుమా. ఆయన బిడ్డలు అయినటువంటి వారికి వేరే వాళ్ళు ఏదైనా హాని చేస్తే తన కనుబొడ్డు ముట్టినంత కోపము ఆయనకు ఏ విధంగా వస్తుందో, అదేవిధంగా ఆయన బిడ్డలైనటువంటి వారు ఆయనకు విరుద్ధముగా చేస్తే కూడా అంతకన్నమైనటువంటి కఠినమైనటువంటి కోపము ఆ సర్వోన్నతికి వస్తుందని మనం గుర్తించాలి సుమా. ఇంకా 7వది కలహములు, పోట్లాటలు, శత్రుత్వము, కోపము. సో మందిరానికి వస్తున్నాము, కానీ సహోదర ప్రేమ మనకు లేదు. సహోదరులు అంటే ఒకరంటే ఒకరికి ఈర్ష, కక్షలు, పగలు, ద్వేషములు. అలాగే సహోదరులలో కూడా ఇలాంటి భేదము చాలా ఉంది.
ఎందుకంటే గమనించినప్పుడు ఎవరికి వారమో మనం పరీక్షించుకోవాలి. ఎంత మట్టుకు మనం వాక్యానికి లోబడుతున్నాము, మన మందిరంలో వాక్యం వింటున్నాము, మరి విని విడిచిపెడుతున్నామా, దాని ప్రకారం నడుచుకుంటున్నామా? ఎవరికి వారంగా మనం పరీక్షించుకున్నప్పుడే మనము ఆ రక్తము చేత కడగబడినటువంటి మనము శుద్ధులం అవుతాము, ఆయన ఆశీర్వాదానికి వారసులం అవుతాము. అలాగే 8 మత్సరములు. మత్సరములు అంటే అసహ్యత, ఇతరుల విజయాలపై అసూయ కలుగుతుంది. తను పొందుకోలేడు, ఎదుటి వాళ్ళు పొందుకుంటే అది ఓర్వలేని తనము. క్రోధములు అంటే రెచ్చిపోయే కోపము, హింసాయుత మాటలు. ఎవరికైనా కోపం వస్తే ఎంత కఠోరంగా మాట్లాడతారంటే చంపేస్తానా అన్నటువంటి ఆవేశంతో మాట్లాడుతుంటారు. కానీ అది వాక్యానికి అనుకూలమైనదా, వాక్యానికి విరోధమైనదా, అది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కక్షలు, స్వార్థపు కోరికలు, అధికారము కోసము కోరుకోవడము. కక్షలు, అనేకమైనటువంటి కక్షలు. ఎవరైనా పాట బాగా పాడుతుంటే ఎదుటి వాళ్ళు ఓర్వలేరు, ఎవరైనా వాక్యం బాగా చెప్తుంటే ఎదుటివారు ఓర్వలేరు, ఎవరైనా బాగా ఆరాధన చేస్తుంటే ఎదుటివారు ఓర్వలేరు, ఎవరైనా బాగా పరిచర్య చేస్తుంటే ఎదుటి వాళ్ళు ఓర్వలేరు. ఇలాంటి తత్వముతో మనము రక్తము ఆయన గిన్నెలో చేయి వేస్తున్నామే, అది మనల్ని ఎటు నడిపిస్తుంది? కాబట్టి పరమతండ్రి యొక్క మ్రాను చాటున మనము భద్రపరచబడాల్సినటువంటిది పోయి ఆయనకు దూషణకరంగా మనం జీవిస్తూ వస్తున్నాం. ఇక 3వ విషయము మనం చూసుకున్నట్టయితే, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. అంటే ఈనాడు అనేకులు పస్కాను భుజిస్తున్నారు, కానీ ఎంత మట్టుకు పరమతండ్రి యొక్క వాక్యానికి లోబడి ఈ పస్కాను భుజిస్తున్నారు? చాలామంది జూడాయిజం అని, ఆయన పుట్టలేదని, ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే గొర్రెలు వధిస్తూ బలి అర్పిస్తున్నారో ఈనాడు కూడా అదే బలి అర్పిస్తూ ఆయనను మరలా మనము మ్రాను వేస్తున్నాము. భూ సంబంధమైనటువంటి విషయాల మీదనే వారు మనసు పెడుతున్నారు. లోకానుసారమైన మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, ఆ ఎలోహిము యొక్క పద్ధతులని వారు గుర్తెరిగి వాటి అందే నమ్మిక ఇస్తున్నారు. రొట్టె ద్రాక్షరసం ఏ సమయమున తీసుకోవాలో, ఏ పండుగలో తీసుకోవాలో తెలియడము లేదు. చాలామంది ఒక్కొక్కరు వారానికి ఒకసారి తీసుకుంటారు, ఒకసారి నెలకొకసారి తీసుకుంటారు. కానీ ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటువంటి క్రమము కూడా వాళ్ళు మరిచిపోయి ఆచార ప్రకారము దానిని తీసుకోవడం ద్వారా నీవు ఆశీర్వాదం పొందుకుంటున్నావని నువ్వు భ్రమపడితే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు లేరు అని గ్రహించాలి సుమా. ఆయన రాకడలో, ఆయన ఎత్తబడేటువంటి గుంపులో మనము ఉండాలంటే ఆయన వాక్యానికి లోబడాలి. మరీ ముఖ్యముగా అన్య జనాంగమైనటువంటి మనము ఆయన భూమి మీదకి రాకపోతే, ఆయన రక్తము కార్చకపోతే, ఆయన తిరిగి పునరుత్థానుడై లేవకపోతే, ఆయన పరిశుద్ధాత్మ సహవాసం మనకు లేకపోతే ఈ రక్షణ మనకు లేదు సుమా. ఆయన మరణము ద్వారానే అన్యజనులమైనటువంటి మనకు ఈ పండుగలు ఆచరించేటువంటి భాగ్యము, ఈ నామము స్మరించేటువంటి భాగ్యము, ఆయన నియామక కాలములు ఆచరించేటువంటి ధన్యత వచ్చిందంటే కేవలం ఆయన మరణాన్ని బట్టే, ఆయన మ్రానును బట్టే, ఆయన మ్రాను చాటున మనము భద్రపరచబడినప్పుడే మనము ఆయన బిడ్డలుగా ఎంచబడతాము. కానీ నానా విధమైనటువంటి బోధల చేత అనేక మంది విశ్వాసాలను చెదరగొడుతూ, వారు హృదయంలో కలహాలు రేపుతూ, అనేకమైనటువంటి భేదములు కలగజేస్తూ, వాక్యం మీద అవగాహన లేక అవగాహన ఉన్నవారిని చెదరగొడుతూ, ఇక్కడ కొంత అక్కడ కొంత వాక్యము తీసుకొని వారిని అనేక విధాలుగా ఇబ్బంది పాలు చేస్తూ, వారితో పాటు ఈ ప్రజలను కూడా నరకములోకి అపవాది యొక్క గుంపుగా వాళ్ళు సిద్ధపరుస్తున్నారని గుర్తెరగడం లేదు సుమా. కాబట్టి మనందరము కూడా ఆయన యొక్క నామము ధరించుకున్నాము, ఆయన రక్షణ పొందుకున్నాము, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మాము. అలాంటి మనము
ఏ విధంగా మనం ప్రవర్తిస్తే మన యొక్క స్థితిగతులు మారుతాయి, ఏ విధంగా మనం శరీరాన్ని నలగగొట్టుకుంటే, ఏ విధంగా మనం ఆత్మను సమీపముగా ఉంటే, ఏ విధంగా మన పాపములను కడిగివేసి విడిచిపెట్టి అది పెంటతో సమానంగా ఎంచినప్పుడే ఆయన రక్తానికి, ఆయన శరీరానికి విలువనిచ్చినటువంటి వారం అవుతాము సుమా. 1 తిమోతి ఓకే 1 తిమోతి 6వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకొని ముగించుకుందాం. ఎవడైనను మన ఎలోహిమైన ఆ, యాశ్వమెస్సీ యొక్క హితవాక్యములను యెషువా మెస్సయ్య యొక్క హితవాక్యములను యాహోవా భక్తికి ఆ, అనుగుణ్యమైన బోధను ఆ, అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై యెహోవా భక్తి లాభసాధకమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సో ఇక్కడ హితవాక్యములను, యెహోవా భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, హితవాక్యములను అంటే మన రక్షకుడు భూమి మీదకి వచ్చి తన 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి బోధించిన బోధ, తన తర్వాత 12 మంది శిష్యులు 12 ప్రాంతాలకు వెళ్ళి 12 దేశాలకు వెళ్ళి బోధించినటువంటి బోధ, అంతకుముందు ప్రవక్తల ద్వారా ఆయన ప్రకటించినటువంటి వాగ్దానములు సరిచేసుకొని దాని ప్రకారం ఎందరైతే వారు విశ్వాసములో సత్యములో నిలిచి ఉంటారో వారు మాత్రమే ఆయన యొక్క రాకడకు ఎత్తబడేటువంటి విధముగా ఉంటారు. కానీ ఈ బోధను అంగీకరింపగా భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడవుతున్నాడు సుమా. సో ఈనాడు చాలామందిని మనం చూస్తున్నాము. సో నానా విధమైనటువంటి బోధల చేత వారు స్థిరంగా ఉండడం లేదు. ఈరోజు ఒక బోధన పట్టుకుంటున్నారు, 6 నెలలకు ఇంకో బోధ వస్తే దానివైపు మరులుతున్నారు. ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది ప్రయోజనకరమైనదో, ఏది పరమతండ్రి చిత్తమైనదో, ఏది ఆయన మార్గములో ఆయన ఏదైతే మనల్ని ఆయన పరిశుద్ధతలో నడిపిస్తుందో గుర్తెరగక వ్యర్థముగా ఆచరిస్తూ ఆయన బల్లలో చేయి వేస్తున్నారు సుమా. అందుకే మనకు సిగ్గు రావడము కోసము ఈనాడు పరమతండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మన స్థితిగతిని మార్చుకోకుండా, మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోకుండా, మన ఆత్మకు శరీరాన్ని అప్పగించుకోకుండా ఆచరిస్తున్నాము కదా అని చెప్పి ఆ బల్లలో మనము చేయి వేసి రోగములకు, మరణానికి, నిత్యాగ్నిలోకి మనం వెళ్ళడానికి మనకు మనమే దారులు వెతుక్కుంటున్నాము సుమా. కాబట్టి ఇకనైనా ఈ రోజు నుంచైనా ఆయన మాటకు లోబడి ఆయన మనము ఆశ్రయించి ఆయన మ్రాను ప్రకటించేటువంటి విధముగా, ఆయన మ్రానును చాటేటువంటి బిడ్డలుగా మనం ఉండి ఆయన యొక్క ఉగ్రతకు నుంచి దూరం అయితే తప్ప మన జీవితాలు బాగుపడాయి. అందుకే చివరిగా ఒక మాట, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 8వ అధ్యాయము
మనము యథార్థం ఒక్క నిమిషము. సో ఓకే, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే మనము పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించి మన శరీరాన్ని మనము కాపాడుకున్నప్పుడు మన కుటుంబము మన పిల్లలు ఆశీర్వదించబడతారు. అయితే దీవెన నొందినటువంటి పిల్లలుగా వర్ధిల్లుతారు. లేని ఎడల మనకు మనమే ఆ యొక్క నిత్యాజ్ఞలో పడవేయబడతాము అని యోబు గ్రంథంలో ఉంది. కాబట్టి మనందరము పరీక్షించుకుందాము, పరిశీలన చేసుకుందాము. సో కాబట్టి ఎంత మట్టుకు మనము ఆయనకి ఇష్టంగా ఉంటున్నాము. యోబు 8వ అధ్యాయం 6వ వచనం. నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. సో కాబట్టి మనము యథార్థంగా ఉండాలి సుమా. యథార్థంగా లేకుంటే మనము పరమతండ్రి మనల్ని దర్శించడు, మన కుటుంబము వర్ధిల్లదు, మన పిల్లలు వర్ధిల్లరు అని గుర్తెరిగి ఇక నుంచైనా మనము పాపములను విడిచిపెట్టి భిన్న బోధలను విడిచిపెట్టి పండుగల యొక్క ఆచారాలను కట్టడలను పూర్తిగా మనము ఖండితముగా వాటిని ఆచరించినప్పుడే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకొని ఆయన యొక్క రాకడలో మనము ఎత్తబడి ఆయనతో పాటు ఈ పస్కాను మనము భుజించేటువంటి రోజు కోసము మనము నిరీక్షించాలనే పరమతండ్రి యొక్క తపన. కాబట్టి దయచేసి మాటల్లో ఏమైనా గాయమైతే మన్నించండి. పరమతండ్రి యొక్క చిత్తానుసారమైనటువంటి వాక్యము చేత హెచ్చరించబడడానికి పరమతండ్రి మనల్ని ఆయన యొక్క రాజ్యంలో చేర్చడానికి అపోస్తలుడైన సౌలు ఏ విధంగా ప్రయాసపడ్డాడో ప్రతి సంఘమును ఏ విధంగా హెచ్చరిస్తూ ఒకానొక దినమున ఆయనతో కలిసి ఆయన రాజ్యములో చూడాలనేటువంటి తపన ఈనాడు మన పరమతండ్రి అయినటువంటి యెహోవా మనల్ని కూడా ఆ విధంగా కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరము పాపమును విడిచిపెట్టి దోషములను విడిచిపెట్టి అపరాధములను విడిచిపెట్టి బుద్ధిపూర్వకంగా చేస్తున్నటువంటి పాపములను మరీ ముఖ్యంగా వాటిని పూర్తిగా తొలగించుకొని ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలని పరమతండ్రి యొక్క ఆకాంక్ష, అదే ఆయన యొక్క ప్రణాళిక. ఆ విధంగా మనందరినీ పరమతండ్రి నడిపించునుగాక. ఆమేన్.